This conference will now be recorded. రికార్డింగ్ ఆన్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి మన క్యాజువల్. ఓకే వచ్చేసి JCP. ఇది ప్రజెంట్ మనకున్న టాప్ లీడింగ్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఎస్ వరల్డ్ కరెక్ట్ లో మనకున్న టాప్ లీడింగ్ క్లౌడ్ ప్రొవైడర్. క్లౌడింగ్ హలో, చెప్పండి అర్థమవుతుంది. అదే నా వాయిస్ మీకు కరెక్ట్ వస్తుందా రావట్లేదు. ఓకే ఓకే క్లారిటీగా వినిపిస్తుంది. సో ఈ టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎలా అంటే ఈ మూడిట్లలో మనం ఎందుకే AWS తీసుకుంటున్నాం. సో మీరెందుకు ఈ మూడు ఉండగా మీరు AWS ని ప్రిఫర్ చేశారు? ఒకసారి మీ రీజన్ చెప్పండి. అది మోస్ట్ ప్రజెంట్ డెవలప్మెంట్ లో AWS నెంబర్ 1 గా ఉంది. ఇది జావా ఇదంతా కోడింగ్ కాకుండా మనకి AWS అనేది కరెక్టా? Azure లో మరి Azure కు మీకు తెలిసిన కొన్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పండి. అజూర్ అనేది జస్ట్ జావా డెవలప్మెంట్ అయితే జావా కోడింగ్ నాకు తెలియదండి దాని గురించి. మరి గూగుల్ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఎంత పెద్ద హ్యూజ్ ప్లాట్ఫామ్. ఓకే, మరి గూగుల్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు మనం? ఈవెన్ మనం AWS ని కూడా గూగుల్ వెబ్ సర్వర్ నుంచి, అంటే గూగుల్లోకి లాగిన్ అయ్యే దీనికి కన్సోల్కి లాగిన్ అవుతున్నాం. మరి మనం ఎందుకు గూగుల్ ని చూస్ చేసుకోవట్లేదు? వై అమెజాన్? ఎప్పుడైనా ఆలోచించారా? లేదండి, అమెజాన్ పెద్ద వెబ్ సిరీస్ అది. ఏంటండి? అమెజాన్ ఇప్పుడు ప్రజెంట్ వెబ్ సిరీస్ నెంబర్ 1 గా ఉంది క్లౌడ్ కంప్యూటింగ్ లో. మన సర్వర్స్ కానీ అంతా డెవలప్మెంట్ లో నెంబర్ 1 గా ఉంది. అందరూ ప్రిఫర్ చేస్తారు చాలా కంపెనీలు AWS ని. ఓకే, మనకు చూసుకుంటే అమెజాన్ అనే వాడికి చాలా పెద్ద డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ కంప్యూటింగ్ అనేది వాడు ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ Azure, గూగుల్ కూడా చేస్తున్నారు. Azure లో ఎలా అంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్అప్ పెట్టాలనుకుంటున్నావు. ఓకే, నీ స్టార్ట్అప్ కు సంబంధించిన సర్వీసెస్ కానీ రిసోర్సెస్ కానీ నీకు Azure లో అంత కన్వీనియంట్ గా అమెజాన్ లో దొరికినట్టు దొరకవు నీకు. ఓకే, సో Azure వాడు ఒక పెద్ద కంప్యూట్ స్టోరేజ్ ని ఇస్తున్నాడు. ఓకే, ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో వాడు ఆఫర్ చేస్తున్నాడు. ఓకే, సో గూగుల్ వాడు కూడా మనకి అమెజాన్ వాడు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నాడో అతనే గూగుల్ వాడు కూడా మనకి ఇస్తున్నాడు. కానీ గూగుల్ వాడిది ఎక్కువ కాస్ట్, పర్ మినిట్ ఛార్జ్ చేస్తుంది. ఓకే, మనం ఏదైనా సర్వీస్ యూజ్ చేస్తున్నామంటే పర్ మినిట్ ఛార్జ్ చేస్తాడు మనకి. అంటే మనం సర్వీస్ ఎలా అయితే బిల్ చేసుకొని పెట్టుకుంటామో ఎక్కువ కాస్ట్ చేస్తాడు, ఎందుకంటే ఇది ఎక్కువ ఫాస్ట్ గా ఉంటుంది. ఈవెన్ అమెజాన్ తో కంపేర్ రెండు చాలా ఫాస్ట్ గా ఉంటాయి, వీడు ఎక్కువ కాస్ట్ చేస్తాడు. కానీ కొన్ని సర్వీసెస్ అమెజాన్ తో ఇంటిగ్రేట్ అయినాయి, ఇంకా GCP లో ఇంటిగ్రేట్ కాలేదు. ఓకే, సో అందుకు అమెజాన్ అనేది చాలా భూమ్ లో ఉంది. చిన్న స్టార్ట్అప్ కంపెనీ వాడు స్టార్ట్అప్ కంపెనీ వాడు కూడా యూజ్ చేసుకోవచ్చు అమెజాన్ సర్వీసెస్ ని.
ఓకే. ఇందులో వచ్చేసి మనకి నువ్వు ఒక చిన్న కంపెనీ పెట్టావు. ఆ కంపెనీలో నీ వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఇన్ ఏ వీక్ 4 or 5 hours, 5 days ఇన్ ఏ వీక్, అండ్ ఇన్ ఏ డే 4 or 5 hours నీ వర్క్ ఉంటుంది, మీన్స్ నీ కంపెనీ వర్క్ ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఎండ్ యూజర్స్ కానీ ఏదైనా అప్లికేషన్ కానీ వెబ్సైట్ వాట్ ఎవర్ యువర్ కంపెనీ నువ్వు ఆ 5 hours మాత్రం వర్క్ అవ్వాలనుకుంటున్నావు. సో దానికోసం నువ్వు ఒక ఇంజనీర్ని పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి మెయింటైన్ చేయలేవు కదా, జస్ట్ ఫర్ ఆర్ యూ కెన్ గివ్ ఏ ఫ్రీలాన్స్ టు అనదర్ ఇంజనీర్. ఓకే. సో అన్ని సర్వీసెస్ ని నువ్వు కొనుక్కొని అడాప్ట్ చేసుకొని మెయింటైన్ చేయలేవు కదా. ఓకే ఓకే అండర్స్టాండ్. ఓకే అండర్స్టాండ్. మెయింటైన్ చేయలేవు. ఇప్పుడు ఇంజనీర్ని స్కిల్డ్ పర్సన్ ఇంజనీర్ని నువ్వు హైర్ చేసుకొని అతనికి శాలరీ ఇచ్చి పెట్టాలి, మరి నీకు పవర్ సప్లై, బిల్డింగ్, ఎవ్రీథింగ్ రైట్. నువ్వు ఒక డేటా సెంటర్ పెట్టుకోవాలి, దానికి ర్యాక్ కొనుక్కోవాలి, నెట్వర్కింగ్ అంతా సెట్ చేసుకోవాలి, సిస్టమ్స్ పెట్టాలి, చాలా నీకు హ్యూజ్ ప్రాసెస్ ఉంటుంది నీకు. దానికి సెంట్రలైజ్డ్ ఏసీ ప్రొవైడ్ చేయాలి, జనరేటర్స్ పెట్టుకోవాలి. సో ఇదంతా రెంటల్ ప్రాసెస్ కింద మనం అనుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ని కొనుక్కొని వచ్చి స్టిచ్చింగ్కి ఇచ్చేసి స్టిచ్ చేయించి మనం వేసుకుంటాం. ఎంత టైం ప్రాసెస్ అది. కరెక్ట్. కానీ మనం రెడీమేడ్ షాప్కి వెళ్తే మనకు నచ్చిన మెజర్మెంట్స్లో నచ్చిన కలర్ని నచ్చిన షేడ్ని కొనుక్కోవచ్చు. ఓకే. సో అలానే ఇక్కడ కూడా మనం ఈ అమెజాన్ అనే కన్సోల్ దాంట్లోకి లాగిన్ అయ్యి మనకు నచ్చిన సర్వీస్, అంటే నాకు కంఫర్టబుల్, నా రిక్వైర్మెంట్ ఉన్న సర్వీస్ ఏంటి, సో నా ప్లాన్ ఏంటి, నా కంపెనీకి ఏది యూజ్ అవుతుంది రిసోర్స్ అనేది, దాన్ని చూస్ చేసుకొని నేను వాటిని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటా. ఇక్కడ యూజ్ చేసుకుంటే నువ్వు ఎంతైతే యూజ్ చేస్తావో పర్ కేస్, ఇన్ కేస్ నువ్వు 1 hour యూజ్ చేస్తే ఆ 1 hourకి మాత్రమే పే చేయదు. ఓకే. పే యాజ్ యూ గో, అంటే నువ్వు 1 hour యూజ్ చేసుకుంటే 1 hourకే పే చేయు, 2 hours యూజ్ చేసుకుంటే 2 hours పే చేయు. లేదు నాకు పర్మనెంట్గా కావాలి అంటే నువ్వు పర్మనెంట్ కూడా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇట్లాంటి కొన్ని డేటా సెంటర్లు నాకు కొంచెం స్టోరేజ్ నాకు ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో కావాలి, 1 year 2 years అంటే నువ్వు అప్పటి వరకు మాత్రమే పే చేయొచ్చు, రెస్ట్ యూ కెన్ డిలీట్ చేసుకోవచ్చు. చాలా ఆఫర్ చేస్తుంది మనకి అమెజాన్ వాళ్ళు. ఓకే. ఈజీ కదా మనకి. కరెక్ట్ కరెక్ట్. సో దీంట్లో సర్వీసెస్ అనేటివి ఉంటాయి. సో ఏంటి ఆ మాడ్యూల్స్ ఏంటి అంటే IaaS, ఓకే, ఓకే. PaaS, ఓకే, SaaS. అమెజాన్ లో మనకు ఉన్నాయి ఈ 3 మాడ్యూల్స్. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటే నేను ఇక్కడ చెప్తాను.
ఓకే. ఈ ఐఏఎస్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. దీంట్లో మనము ఎలా ఇది నీ బిల్డింగ్, కంపెనీ బిల్డింగ్, ఓకే, కంపెనీ బిల్డింగ్ అడ్మిన్ రూమ్ అనేది ఉంటుంది. కరెక్ట్. అడ్మిన్ రూమ్ లో ఇట్లాంటి ర్యాక్ సర్వర్స్ అనేటివి ఉంటాయి, పెద్దగా, చాలా పెద్దగా ఉంటాయి. సో దాంట్లో ఇలాంటి ఒక మోడ్యూల్స్ ఇన్సర్ట్ చేస్తారు, చిన్న చిన్న సర్వర్స్ డివైడ్ చేస్తూ ఇలా ఇన్సర్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఎన్నైతే సిస్టమ్స్ ఉంటాయో అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇది సో ఇది మనం డిస్కస్ చేస్తున్నది ఈ పార్ట్. ఓకే, ఇదంతా ల్యాండ్ లొకేషన్ అవుతుంది. ఈ డెస్క్టాప్ లో యూజర్స్ అంతా ల్యాండ్ లొకేషన్ అవుతుంది. ఈవెన్ నువ్వు అమెజాన్ లో తీసుకున్నా సరే వీళ్ళు వర్క్ అవ్వాలి. సో మనం వర్క్ చేస్తాం. ఇప్పుడు నేనైతే ఎట్లయితే వర్క్ చేస్తున్నానో నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు, ఇది ఆ పార్ట్, ఇది మ్యాండేటరీగా మనం వర్క్ చేస్తాం. బట్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ ఈ సర్వర్లు కానీ ఇవన్నీ మనము బిల్డింగ్ లో ఒక రూమ్ ని మెయింటైన్ చేసి ఆ రూమ్ లో మనం స్టోరేజ్ పార్ట్ ని పెట్టుకుంటాం, లైక్ డేటాబేస్. ఓకే, సో నీ కంపెనీలో ఏదైతే ఉందో అదంతా నువ్వు ఏం చేస్తున్నావు, డేటాబేస్ రూపంలో పెట్టుకుంటున్నావు. సో నీ కంపెనీ వచ్చేసి ఒక చిన్న ఈ కామర్స్ కంపెనీ అనుకోండి. ఓకే, నువ్వు దానికి పేమెంట్స్ కానీ, లాగిన్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి, అవునా? ఎంప్లాయీస్ కానీ అన్నిటిది. సో యూ నీడ్ ఏ స్టోరేజ్ పార్ట్. సర్వర్ ఎలాంటి టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది నీకు సపోర్ట్ చేస్తుందో నీకు కావాలి, అవునా? నువ్వు డేటాబేస్ మెయింటైన్ చేయాలి. ఈ డేటాబేస్ మెయింటైన్ చేయడానికి ఒక ఇంజనీర్ హైర్ చేయాలి. ఈ సర్వర్ ని మెయింటైన్ చేయడానికి ఇంకో ఇంజనీర్ హైర్ చేయాలి. వీటన్నిటికి పవర్ సప్లైకి నువ్వు బిల్డింగ్ కి మళ్ళీ ఇంకో దాన్ని తీసుకోవాలి. సో బేసిక్ గా ఇందులో ఉన్న డేటా సరిపోక నువ్వు ఇంకా ఎక్స్ట్రా డేటా సెంటర్ ని వేరే దగ్గర క్రియేట్ చేస్తావు. ఎందుకంటే ఇన్ కేస్ ఈ బిల్డింగ్ కూలిపోతే నీ డేటా సెంటర్ అంతా పోయినట్టే కదా, నీ డేటా అంతా ఇంట్లో కొలాప్స్ అయిపోయినట్టే కదా. రికవర్ చేసుకోగలవా? చేసుకోలేవు కదా. సో నువ్వేమని చేస్తావు, ఇంకో దగ్గర ఇంకో డేటా సెంటర్ ని క్రియేట్ చేస్తావు. అంటే ఇది ఒకవేళ పోతే వేరే డేటా సెంటర్ నువ్వు రికవర్ చేసుకోవడానికి. సో వీటిని మనం ఏమంటామంటే దీన్ని డిసి అంటాము, డేటా సెంటర్. నువ్వు ఏదైతే బ్యాకప్ పెట్టుకుంటావో దాన్ని డిఆర్ అంటారు, డేటా డిజాస్టర్ రికవరీ, డేటా రికవరీ. ఎప్పుడైనా డిజాస్టర్ అయినప్పుడు నువ్వు డేటాని రికవర్ చేసుకునే దాన్ని డిఆర్ అంటారు. ఓకే, సో ఓకే, సో ఇదంతా నీకు నువ్వు ఒక అప్లికేషన్ ఉందా నీ దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలాంటి ఐడియా ఉందంటే ఒక గేమ్ అప్లికేషన్ నీ దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ దగ్గర డెవలపర్ ఉంటుంది. సో నువ్వు డెవలప్ చేసినావు, సో నీ ఐడియా నువ్వు డెవలప్ చేయించుకున్నావు. ఓకే, నువ్వు దాన్ని అడ్వర్టైజ్ చేసి ప్రమోట్ చేసి పెట్టాలనుకుంటున్నావు, గేమ్ ని రిలీజ్ చేయాలనుకుంటున్నావు. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే, నువ్వు ఆ గేమ్ ని రిలీజ్ చేయాలనుకుంటున్నావు. సో నువ్వు రిలీజ్ చేయాలంటే నువ్వు ఏమేమి చేయాలి, దానికి నీకు ఇవి కావాలి, ఈ ర్యాక్ సర్వర్లు, ఈ కంప్యూటర్ సర్వర్లు, ఈ ర్యాక్ ఇవి కావాలి నీకు. వీటి గురించి నీకు 1% కూడా తెలియదు. నీకు ఎట్లా డిజైన్ చేయాలో తెలుసు, వీటి గురించి నీకు ఏమీ తెలియదు. నువ్వేమని చేస్తావు వీటి గురించి? వీటిలో అసలు నాకు నేను ఏం కంప్యూటర్ పార్ట్ తీసుకోవాలి, నీకు ఏం తెలుసు, ఏం సపోర్ట్ చేస్తావు? సో నువ్వు
చేయనీకి ఇది పెట్టనీకి ఆల్మోస్ట్ 3-4 months 6 months or 1 year వేస్ట్ చేస్తావు టైం. ಈಗ 4 days వచ్చింది ನಾನು 6th hour ಮೇಲ್ பண்ணிட்டேன் ಲೈಕ್ ಅವನ್ನ మరి పాపులర్ కావచ్చు తెలియదు కదా మనకి. కస్టమర్ అకౌంట్ సో ఇదంతా నీకు తలకాయ నొప్పి ఎందుకని అమెజాన్ వాడే ఇస్తున్నాడు. జస్ట్ నా దాంట్లోకి లాగిన్ అవ్వు, నువ్వు ఏవైతే నీకు సజెస్ట్ చేసిన ఇంజనీర్ ఉంటాయో అవన్నీ సెలెక్ట్ చేసుకో, జస్ట్ సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ చేసుకో, నీకు నేను సపోర్ట్ ఇస్తా, అంతా రన్ అవుతుంది సెట్. నా దగ్గర పెద్ద డేటా సెంటర్ ఉంది, ఇట్లాంటి సర్వర్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి నా దగ్గర. ఇన్ కేస్ నా డేటా సెంటర్ నువ్వేదైతే పెట్టి ఉన్నావో నా డేటా సెంటర్ ఒకవేళ వర్షాలు వచ్చి వరదలు వచ్చి కొట్టుకోపోతే కూడా నేను నీకు డేటా నీది పోనివ్వను. నా దగ్గర ఇట్లాంటి డేటా సెంటర్లో కొన్ని వందలు ఉన్నాయని చెప్తున్నవాడు. నీ డేటా మాత్రం సేఫ్. అట్లా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడం మనకు ఎందుకు తలకాయ నొప్పి అని మనము అమెజాన్ లో క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. నీ ఓన్ నెట్వర్క్ ని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యాస్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో నీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఓకే, ఇది నీ అప్లికేషన్, ఇది నీ అప్లికేషన్, నీ యాప్. సో నువ్వు కోడ్ చేసినావు, జావా, పైథాన్, ఏదో ఒకటి చేసావు నువ్వు, సంథింగ్ ఏదో కోడ్ చేసావు నువ్వు. ఈ కోడ్ నీకు రన్ అవ్వాలి. ఎక్కడ రన్ అవుతుంది? డేటాబేస్ లో. எனக்கு 100% சொல்ல முடியாது. డేటాబేస్ అనేమో మనకి డేటా అంటే మనం చేస్తున్నాము యాక్టివిటీస్ అవన్నీ డేటాని కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. నువ్వు ఇప్పుడు కూర్చున్నావా నిల్చున్నావా? కూర్చున్నాను. దేని మీద కూర్చున్నావు? చైర్ పైన. నీకు సపోర్ట్ ఏంటి? నువ్వు ఆ మిడిల్ ఆఫ్ ఎయిర్ లో కూర్చోవాలంటే నీకు సపోర్ట్ ఏంటి? చైర్ కదా. నువ్వు నేల కానకుండా పైనకి ఎక్కడ నిలబడకుండా మధ్యలో కూర్చున్నావు. నీకు సపోర్ట్ ఏంటి? ఎయిర్, చైర్. ఆ చైర్ అనేది నీకు సపోర్ట్ కదా. ఆ సపోర్ట్ లేకుండా నువ్వు కూర్చోలేవు కదా. కరెక్ట్. అది నీకు కంఫర్టబుల్. సో ఇక్కడ కూడా ప్రతి అప్లికేషన్ కి, సో ప్రతి దానికి ఒక సర్ఫేస్ అనేది కావాలి. ఆ సర్ఫేస్ ఏంటంటే మనం దాన్నే కంప్యూట్ అంటాం. కంప్యూట్ పార్ట్ ఆ సర్ఫేస్ అంటాం. మీరు ఆ సర్ఫేస్ ఏమైనా కంప్యూట్ పార్ట్ అన్నమాట. సో అదే మనకి అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది రన్ అవ్వడానికి. ఓకే, అదే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అయితే మనకి ఇక్కడ అట్లాంటి కంప్యూట్ పార్ట్లు మనకు అమెజాన్ వాడు ఇస్తున్నాడు. లాంబ్డా అని, వేరే అని. ఓకే, అట్లాంటి పార్ట్లు మనకు వాడు ఇస్తున్నాడు, సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాడు. ఓకే, నువ్వు ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టి ఉన్న కోడ్ని అంతా ఓకే, ఒక స్ట్రక్చర్ లో పెట్టుకున్న కోడ్ని ఆల్రెడీ నువ్వు జస్ట్ ఇదంతా ఇట్లా నువ్వు ఇలా పడేసి ఈ ఫైల్ ని వచ్చేసి జస్ట్ ఈ ప్లాట్ఫామ్ మీద పడేస్తే నీకు రన్ అయిపోతుంది. ఓకే, సో అప్లికేషన్ తలకాయ నొప్పి ఏది ఉండదు, నీకు మంచిగా ఆరామ్సే చేసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ సర్వీస్. ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ లో
మనకి ఇక్కడ సర్వీస్ ఉంటుంది. ఓకే, మనకి సర్వీసెస్ ఉంటాయి. మీ దగ్గర డెవలపర్ ఉన్నాడు. ఓకే, మీ దగ్గర డెవలపర్ ఉన్నాడు. డెవలప్ చేసి కోడ్ని. ఓకే, డెవలప్ చేసిన కోడ్ని ఇక్కడ అయితే నీ ల్యాప్టాప్ లో నువ్వు లేకపోతే సిస్టమ్ లో లేకపోతే నీ ప్రైవేట్ ల్యాండ్ లొకేషన్ లో నువ్వు అన్ని చేసుకొని బగ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి ఓకే అది ఓకే క్లియర్ అని నువ్వు టెస్ట్ చేసి నువ్వు ప్లాట్ఫామ్ మీద పడేస్తున్నావు. కానీ ఇక్కడ డైరెక్ట్ ఈ డెవలపర్ ఈ సర్వీసెస్ లోకి లాగిన్ అయ్యి ఇక్కడనే కోడ్ ప్రాక్టీస్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు. చంద్ర అర్థమైందా? అర్థమైందండి. ఇక్కడ అయితే డైరెక్ట్ సర్వీసెస్ లోకి లాగిన్ అయ్యి మనం ఇక్కడనే చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. ఓకే ఓకే, అండర్స్టాండ్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఈ బిల్డింగ్ ఉంది, మీకు హైదరాబాద్ గురించి ఐడియా ఉందనుకుంటా కదా? కొంచెం ఉందండి. ఓకే, ఇది వచ్చేసి మియాపూర్, ఇది వచ్చేసి కూకట్. ఓకే, మనకి ఈ రెండిటి మధ్యలో మెట్రో లైన్ ఉంది, గుర్తుందా? ఉందండి, తెలుసు. మెట్రో ట్రైన్, ఇవి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ, అవునా? కరెక్ట్. హెడ్ క్వార్టర్స్, ఈ హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే ఉప్పల్ వచ్చేసి మెయిన్ హెడ్ క్వార్టర్, ఇది వచ్చేసి డిసి డాటా సెంటర్, అండ్ మియాపూర్ వచ్చేసి డిఆర్ డాటా రికవరీ. ఓకే ఓకే, ఎప్పుడైతే మెట్రోలో ఉన్న అన్ని సర్వీసెస్ వాళ్ళు ఎట్లా ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది, టికెట్ ప్రొవైడింగ్ ఉంటుంది, వాళ్ళ సిస్టమ్స్ నెట్వర్కింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో దాంట్లో డిఫరెంట్ ఫైర్ వాల్స్, ఐబిఎం లైనక్స్ సర్వర్స్ ఏవో యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అవన్నీ వన్స్ ఈ ఉప్పల్లో కరెక్ట్ అయిపోతే మియాపూర్కి వాళ్ళు బ్యాకప్ చేసుకుంటారు. ప్రజెంట్ మియాపూర్ క్లోజ్ లో ఉంది, ఉప్పల్ రన్నింగ్ లో ఉంది. ఓకే, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరెక్ట్, అర్థమవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ హైదరాబాద్ కి వరదలు వచ్చినాయి లేదా భూకంపం వచ్చింది, భూకంపం వస్తే ఇది ఎంత దూరంలో ఉందబ్బా? మహా అంటే 15 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు దూరం ఉంది, అవునా? కరెక్ట్. బట్ భూకంపం వస్తే 1-2 కిలోమీటర్ల లోపల రాదు కదా, వస్తే ఇన్ కేస్ హైదరాబాద్ మొత్తం రావచ్చు, మేబీ. అవునా? లేదా ఏదైనా సమ్ ఎన్విరాన్మెంటల్ ఇన్సిడెంట్ వల్ల కొలాప్స్ అయిపోతాయి ఈ రెండు. ఓకే, బట్ ఓకే, కొలాప్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ 5 years తర్వాత సేమ్ డిజైన్ తోటి నేను ఇంకో మెట్రో రన్ చేయాలనుకుంటే నాకు అప్పుడు డాటా రాదు కదా, రాదు. నాకు అర్థం కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలా, ఆర్కిటెక్చర్ కావాలి, అదంతా స్టోర్ అయ్యి ఉంది ఇందులో. నేను ఎట్లా రికవర్ చేసుకుంటాను? దాన్ని చేసుకోలేను, అవునా? కరెక్ట్, రెండు స్పాయిల్ అయిపోయాయి. ఓకే, బట్ అమెజాన్ లో వచ్చేసి 23 రీజియన్స్ ఉంటాయి. నువ్వు 23 రీజియన్స్ లో ఎవ్రీ రీజియన్ వచ్చేసి 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా కాకుండా ఇట్లా డిఆర్డిసి అన్నట్టు అందులో 3, 4, 5 అవైలబిలిటీ జోన్లు ఉంటాయి. అంటే
ఒక్కొక్కటి మినిమం 100 km or 50 km ఫార్ లో ఉంటాయి. సో ఇట్లా రెండింటి మధ్యలో 50 km 100 km ఫార్ లో ఉంటాయి. ఓకే. సో ఇన్ కేస్ అక్కడ డేటా కరప్ట్ అయిపోయినా ఏబిసి అనే దాంట్లో నుంచి బి అనుకో ఓకే, సి అనుకో, ఈ రెండింటి మధ్యలో 100 కిలోమీటర్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఈ రీజియన్ లో ఈ రెండు కొలాప్స్ అయిపోయినా ఈ థర్డ్ నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు. కరెక్ట్. సో దట్ ఈస్ అవైలబిలిటీ జోన్స్. మనకి బ్యాకప్ అనేది చాలా సేఫ్ జోన్ లో ఉంటాం మనం అమెజాన్ యూజ్ చేసుకుంటాం. ఓకే. ఓకే, సో అర్థమైందా ఈ పార్ట్? ఈ పాయింట్ అర్థమైందండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు అమెజాన్ అకౌంట్ ఉందా? లేదండి, మామూలు అయితే ఉంది. నార్మల్ షాపింగ్ కి సంబంధించి అమెజాన్ అకౌంట్ ఉంది. అది కాదు ఇది అమెజాన్ మన మేనేజ్మెంట్ కన్సోల్. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే కోర్స్ చేస్తున్నావో ఆ కోర్స్ అకౌంట్. మనకి ఇక్కడ లేదండి. ఫ్రీ ఫైర్ ఎలిజిబిలిటీ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. మీ దగ్గర డెబిట్ కార్డ్, మాస్టర్ కానీ వీసా కానీ ఉందా? మాస్టర్ వీసా ఉందండి. వీసా ఉంటేనే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇది మనకు వచ్చేసి 1 year ఫ్రీ. ఓకే, ఓకే. 1 year ఫ్రీ అమెజాన్ వాడు ఆఫర్ చేస్తుంది. అంటే 1 year ఫ్రీ. నువ్వు అందులో కొన్ని రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ ఇస్తాడో అవి మనం వాడుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, టర్మినేట్ డిలీట్ చేసి అవి ఉంచుకుంటే మనకు బిల్ వేస్తాడు. ఓకే. ఓకే. యూజ్ చేస్తున్నట్టే కదా అది. కరెక్ట్ అండి. మనం లాగిన్ అవ్వాలా, ప్రాక్టీస్ చేసుకోవాలా, డిలీట్ చేసేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా. కరెక్ట్. మనకి ఫ్రీ ఒక 1 year పాటు మనకు ఫ్రీ ఇస్తాడు. ఇన్ కేస్ బై మిస్టేక్ అని నువ్వు ఏమైనా మర్చిపోయినా ఒక 10,000 వరకు మనం సపోర్ట్ కేసు రేజ్ చేయొచ్చు. ఓకే. ఓకే, నో ప్రాబ్లం. ఇన్ కేస్ 20-30,000 బిల్లు పడ్డా, బై మిస్టేక్ అని చెప్తున్నా, చెయ్యొద్దు అట్లా. ఒక 20-30,000 బిల్లు పడ్డా నువ్వు అకౌంట్ వాడు సస్పెండ్ చేస్తాడు, నువ్వు కట్టన అవసరం లేదు. ఓకే. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా? అర్థమైందండి కొంచెం. సో మనకి వరల్డ్ లో అమెజాన్ వన్ రీజన్స్ 22 రీజన్స్ ఉన్నాయి. ఓకే, వచ్చేసి చెప్పు ఇప్పుడు చెప్పు, కష్టపడతారు కదా ఇప్పుడు చెప్పండి. అమెజాన్ వెబ్ సర్వీస్. మీ ఫ్రెండ్ జాయిన్ అయ్యాడా? ఇంకా అవ్వలేదు కదా? ఇంకా అవ్వలేదండి. అబ్బాయి కూడా మొత్తం amazon.com. ఓకే. ఇక్కడ మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఈ మూడిట్లో వస్తుంది. ఓకే, ఒక అమెజాన్ కాదు, ఈ మూడు కలిపి ఇందులో అయితే ఏదైతే ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారో దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఓకే. ఓకే, సర్వీస్ అండ్ రిసోర్సెస్ ఆన్లైన్, ఆన్ డిమాండ్, త్రూ ఇంటర్నెట్. అంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా జస్ట్ నీ దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు, నువ్వు నీ సర్వర్లను కానీ అప్లికేషన్స్ కానీ వెబ్ సర్వర్స్ కానీ రీచ్ అవ్వచ్చు. ఓకే. ఓకే, క్లౌడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు ఎనీథింగ్, లైనెక్స్ సర్వర్ కావచ్చు, సెంట్రలైజ్ సర్వర్ కావచ్చు, యూబుంటు సర్వర్ కావచ్చు, మ్యాక్ సర్వర్ కావచ్చు, విండోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సర్వర్ ని క్రియేట్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది?
ಖಾಲಿ వాటికి డెస్క్టాప్ తో లాగిన్ అవ్వాలి, కాన్ఫిగరేషన్స్ చేయాలి, దాన్ని రెడీ చేయాలి. కరెక్ట్. అట్లీస్ట్ 1 month 1.5 month పడుతుంది మీకు టైం. కానీ ఇక్కడ ఒక 1 minute టైం పడుతుంది మనకి క్రియేట్ చేయండి. ఓకే, అమెజాన్ సర్వీస్ కనెక్షన్ తీసుకోండి సర్వీస్. ఆ ఇన్స్టాన్స్ ని నువ్వు ఎప్పటి వరకు యూజ్ చేస్తావో అప్పటి వరకే నువ్వు పే యాజ్ యూ గో. ఓకే. మళ్ళీ ఇక్కడ ఈ అమెజాన్ లో మనం మాట్లాడుతుంది ఏంటంటే ఇన్స్టాన్స్. ఈ ఇన్స్టాన్స్ మీనింగ్ ఏంటంటే ఏదైతే మనకి ఇక్కడ ఇది రన్ అవుతుందో, ఏదైతే మనం ఈ సర్వర్ క్రియేట్ చేస్తున్నామో దీన్ని మనం ఇన్స్టాన్స్ అంటాం. ఓకేనా? ఓకే. ఇన్స్టాన్స్. ఓకే. సో వై క్లౌడ్ కంప్యూటింగ్? ఇందాక మీకు చెప్పాను, మనకి డేటా సెంటర్స్ ఉంటాయి, ఫిజికల్ గా డ్యామేజ్ అయితే మనం వాటిని రికవర్ చేసుకోవాలి, టైం బొక్క. సో అదే డేటా సెంటర్స్ ఆన్ ప్రిమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రూప్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్ మేనేజ్ అండ్ సింగిల్ ప్లేస్. బిల్డింగ్ లో పెట్టి దానికి పవర్ సప్లై ఇచ్చి, అవి ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, బిల్డింగ్ పెట్టి దానికి స్పేస్ ప్రొవైడ్ చేసి, హార్డ్వేర్ ర్యాక్ సర్వర్స్ అలాంటివన్నీ పెట్టి దానికి కనెక్షన్స్ ఇచ్చి, స్విచ్చెస్ పెట్టి, రౌటర్స్ పెట్టి, మ్యాన్ పవర్ పెట్టి, పవర్ సప్లై ఫీల్డ్ పెట్టి, సెంట్రలైజ్డ్ ఏసీసీని పెట్టి, మళ్ళీ దాంట్లో మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కొనుక్కొని దాంట్లో ఇన్స్టాల్ చేసి, దాంట్లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి, డేటాబేస్ ఇంటిగ్రేట్ చేసి, మళ్ళీ దానికి స్టోరేజ్ బ్యాకప్ తీసుకొని అప్పుడు అప్లికేషన్ రన్ చేయాలి. ఇంత ప్రాసెస్ అంతా టైం మనకి అట్లీస్ట్ 6 to 7 months or 1 year తీసుకుంటుంది. కరెక్ట్. సో ఇదంతా మనకు అమెజాన్ వల్ల ఎంత ఈజీనా ఇప్పుడు. సో అందుకే అమెజాన్ అనేది బూమ్ ఉంది ఇప్పుడు. ఓకే. ఇవి మనకు ప్రొవైడ్ చేస్తున్న క్లౌడ్ సర్వీసెస్ మోడల్స్. ఓకే, IaaS, PaaS, SaaS. ఓకే, మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్ పెట్టి, సర్వర్స్ పెట్టి, డేటాబేస్ పెట్టి. ఓకే, ఇది IaaS. మళ్ళీ డెవలపర్ ఉన్నాడు, కోడ్ ఉంది, జావా, .NET, పైథాన్ మనం పుష్ చేస్తున్నాం, అది అవుతుంది. PaaS, సాఫ్ట్వేర్ సర్వీస్, మనం కోడ్ చేసినాం, పుష్ చేసేసినాం, బస్ ఎండ్ యూజర్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఎండ్ యూజర్ అంటే మన మొబైల్ వచ్చేసి ఎండ్ యూజర్, మన ల్యాప్టాప్ వచ్చేసి ఎండ్ యూజర్ అంట. ఓకే. సో మీరు ఈరోజు అకౌంట్ క్రియేట్ చేసేయండి నైట్. ఓకే. హౌ టు క్రియేట్ AWS అకౌంట్. మీకు ఉండాలి, మొబైల్ నంబర్ ఉండాలి, డెబిట్ కార్డ్, మాస్టర్ ఆర్ వీసా ఉండాలి. ఓకే. మనకి గూగుల్లోకి వెళ్ళి AWS కన్సోల్ లాగిన్ అని కొట్టగానే మనకు AWS మేనేజ్మెంట్ కన్సోల్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. బటన్ మీద ప్రెస్ చేసి క్రియేట్ న్యూ అకౌంట్ అని పెట్టి మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఏదో ఒకటి మీరు ఒక పాస్వర్డ్ ఇచ్చి పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేయండి. ఓకే. మీరు 1 minute అలానే ఉండండి. ఓకే.
సో మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది 2 రూపీస్ కట్ చేస్తుంది. అది ఓకే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి, 2 రూపీస్ కట్ చేస్తుంది. పాన్ కార్డ్ నంబర్ అసలు ఇవ్వకండి. ఓకే వెరిఫికేషన్ ఒక ఓటీపీ పంపిస్తుంది మీకు. మీరు అక్కడ రోల్ అడుగుతుంది. ఆ రోల్ ని స్టూడెంట్ అని చెప్పండి. అక్కడ ఆప్షన్ ఇస్తుంది. స్టూడెంట్ ఓకే Okay. So, then you can log into your account and you can do the practice. సో అది ఎలా ఉంటుందంటే ఇది AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఇలా కొట్టండి AWS కన్సోల్ అని కొట్టండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, నేను నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ బ్యాక్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ సైన్ ఇన్ టు ద కన్సోల్ అని వస్తుంది చూడండి. ఓకే సో అది క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. క్రియేట్ ఏ న్యూ AWS అకౌంట్. ఓకే ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, కన్ఫర్మ్ పాస్వర్డ్. నెక్స్ట్ కొడితే మీ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ కొడితే ఆ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయారంటే క్రియేట్ అయిపోతుంది. ఓకే ఓకే, ఓకే సో నేను ఇప్పుడు లాగిన్ అవుతాను. ఇది AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఓకే, సో ఇలా మనకి ఇన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కంప్యూట్ పార్ట్, కస్టమర్ ఎనేబుల్మెంట్ అండ్ మిషన్ లెర్నింగ్, AWS కాస్ట్ మేనేజ్మెంట్. అంటే మనకు ఏదైతే యూజ్ చేస్తామో వాటికి కాస్ట్ మేనేజ్మెంట్, ఫ్రంట్ ఎండ్ అండ్ వెబ్ అండ్ మొబైల్. ఓకే, మనకి రోబోటిక్స్, బ్లాక్ చైన్, కంటైనర్స్, శాటిలైట్, ఓకే, క్వాంటమ్ టెక్నాలజీస్, స్టోరేజ్ పార్ట్, మేనేజ్మెంట్ గవర్నెన్స్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, బిజినెస్ అప్లికేషన్, అనలిటిక్స్, databases, migration and transfer, okay, end user computing, okay, internet of things, IoT. ఇది చూస్తున్న బూమ్ టెక్నాలజీ IoT మీకు తెలుసా? తెలియదండి. IoT ఏంటి అంటే ఇప్పుడు మన కార్లలో ఆటోమేటిక్ గా కూర్చోగానే ఏసీ ఆన్ అవ్వడం. మీరు అవును సినిమా చూసారా? చూసాను. అవును సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు నడుస్తూ వెళ్తుండగానే లైట్స్ ఆన్ అయిపోతాయి, ఫ్యాన్ ఆన్ అవుతుంది, వాళ్ళు ముందుకు వెళ్ళిపోగానే ఆఫ్ అయిపోతుంది. కరెక్ట్. అదంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో ఆ టెక్నాలజీని కూడా క్లౌడ్ లో ఇంటిగ్రేట్ చేసేసి సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ ఇంటెలిజెన్స్ అండ్ మీడియా సర్వీసెస్ చూసుకోవచ్చు. మీడియా అండ్ నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ, డెవలపర్ టూల్స్, ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి మనకి. ఇది వన్స్ లాగిన్ మనకి ఈ అమెజాన్ మొత్తంలో మనకున్న 22 రీజియన్స్ ఏవి అంటే ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఎన్ని రీజియన్స్ ఉన్నాయి? 22 రీజియన్స్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది. సో నేను ఇప్పుడు ఎక్కడ ముంబైలో ఉన్నాను, హాంకాంగ్,
California, Ohio, in Virginia, Canada Central, Europe, Europe లో 2, Ireland, Europe London, Europe Milan, okay, so Middle East, Byron, South Africa. సో ఇంకా మనకి చాలా రీజన్స్ అప్కమింగ్ లో ఉన్నాయి. ఓకే చాలా రీజన్స్ మనకి అప్కమింగ్ లో ఉన్నాయి. ఇది AWS కన్సోల్ అంటే. సో మనకి ఈ ఇన్స్టాన్స్ ని లాగిన్ ఇవ్వాలి అంటే మనం 2 రకాలుగా లాగిన్ అవ్వాలి. మీకు రెండింటి గురించి ఐడియా ఉందా? గిట్ బ్యాష్ అండ్ PuTTY. లేదండి, తెలీదు, ఫస్ట్ టైం. చెప్తాను. ఇవి వచ్చేసి థర్డ్ పార్టీ అప్లికేషన్ టూల్స్ అన్నమాట. ఈ మనము ఇన్స్టాన్స్ అని దేనైతే అంటున్నామో దానికి లాగిన్ అవ్వడానికి మధ్యలో మీడియేటర్స్ అన్నమాట. ఓకే ఓకే ఓకే, మీడియేటర్ వీటిని యూజ్ చేసుకొని మనము ఆ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవుతాం. ఓకే ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా? ఇన్స్టాన్స్ క్రియేషన్ చూపించాలన్నా అవుతాను. అర్థమవుతుందా? చూపిండి కొంచెం ఒకసారి. ఓకే, ఇక్కడ మనకి EC2 అని ఉందా, ఎలాస్టిక్ ఓకే కంప్యూట్ క్లౌడ్. EC2 ఇది ఏంటంటే ఇదన్నమాట. ఇది EC2 అంటే ఓకే ఇది ఇమేజ్. ఓకే, సో ఇన్స్టాన్సెస్ ఇట్లా మనం క్లిక్ చేయండి, మనకి ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ అని అడుగుతుంది రైట్ సైడ్. లాంచ్. ఓకే లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేయగానే మనకి ఇవి అమెజాన్ లైనక్స్ టు AMI, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్, use Linux Enterprise Server, Ubuntu Server, Microsoft Windows Server, and Mac Server, and Debian Server. ఇలాంటివన్నీ మనకి సర్వర్ లోడ్ ప్రొవైడ్ పబ్లిక్ సర్వర్ అమెజాన్ లో వాడు. ఇప్పుడు మీరు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది కదండి, ఉందండి. సో దాంట్లో Windows 10 కానీ Windows 9 కానీ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది కదా. అవుతుంది. సో మీరు ల్యాప్టాప్ ని ఏమని యూజ్ చేస్తున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే కదా మీరు యూజ్ చేస్తుంది. కరెక్ట్ అండి. సో అదే కంపెనీలో ఎన్నో ల్యాప్టాప్లు ఉంటాయి, వాటన్నిటికీ సర్వర్ ఉంటుంది, విండోస్ సర్వర్ ఉంటుంది. సో అట్లానే లైనక్స్ ఉంటుంది, యూనిక్స్ ఉంటుంది, డేటా సర్వీసెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇవి లైనక్స్ అనేది మనకు ఓకే, ఇక్కడ మనం ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్ అని ఉంది, మనం ఫ్రీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఇది మనకు మన ల్యాప్టాప్ 34 బిట్ 32 బిట్ 64 బిట్ అని అడుగుతుంది. అలానే ఇక్కడ 64 బిట్ 32 బిట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే మనం ఎప్పుడు లేటెస్ట్ 64 బిట్ ఉంది కాబట్టి 64 బిట్ ని సెలెక్ట్ చేసుకొని
సో ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ వచ్చేసి T2, టైప్ వచ్చేసి T2.micro, ఓకే CPU వచ్చేసి 1, మెమరీ వచ్చేసి 1, ఇన్స్టెన్స్ స్టోరేజ్ వచ్చేసి is only low moderate, IPv6 also it will support. ఏంటి అంటే ఇది ఫ్యామిలీ నేమ్ అబ్బా. టైప్ ఏంటి అంటే ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ చెప్పండి ఒకసారి. ఇది వచ్చి i3 కాన్ఫిగరేషన్ ఏంటి? i3 i3 హార్డ్ డిస్క్ ఎంత? 500 500. ఇంకా వేరే ఇంకా ర్యామ్ ఎంత? ర్యామ్ వచ్చి 4 GB ర్యామ్. అట్లా మీ ల్యాప్టాప్ కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మనకు కూడా ఒక సర్వర్ కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే అంటే ఈ 500 GB అనే దాన్ని నువ్వు ఎట్లయితే పెట్టుకొని ర్యామ్ దేనికి, హార్డ్ డిస్క్ దేనికి. ర్యామ్ అనేది అప్లికేషన్ సపోర్ట్ చేయండి, హార్డ్ డిస్క్ అనేది మీరు ర్యామ్ కాకుండా ఎక్స్టెన్సివ్ గా పెట్టుకొని రన్ చేయండి. ఓకే ఓకే అవునా? అంటే ఓకే T2.micro అంటే మనం జస్ట్ జీబీ దగ్గరనే ఉంటాం. ఓకే T2.micro అనేది ఒక స్టోరేజ్ పార్ట్. మనకు అది ఎట్లయితే మన దగ్గర హార్డ్ డిస్క్ మైక్రో అన్నట్టు. సో మన ల్యాప్టాప్ లో వచ్చేసి మనం ఎన్ని సిపియూలు వాడుతున్నాం? 500 GBకి ఆర్ 8 GB ర్యామ్ కి మనం ఒక CPU వాడుతున్నాం ల్యాప్టాప్. కరెక్ట్ ఇంకెక్కువ జీబీ 2 CPUలు వాడుతాం. కరెక్ట్ అట్లనే ఇక్కడ కూడా మనం ఒక CPU వాడుతున్నాం, అది వర్చువల్ CPU. కనబడదు, ఓకే మనకు కనబడుతుంది వర్చువల్ CPU. మనకు వచ్చేసి నెక్స్ట్ ఓకే కాన్ఫిగర్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్. ఏంటి అంటే ఎన్ని ఇన్స్టాన్సెస్ కావాలి, ఎన్ని సర్వర్స్ కావాలి, కావాలి ఒకటి పెట్టాను. సో వస్తుంది. ఈ PPC అనేది మీకు కొంచెం ముందుకు చెప్తాను, చెప్తే అర్థం కాదు. ఓకే ఓకే ఓకే, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది మీకు కొంచెం ముందుగా తెలుస్తుంది. అండ్ సబ్నెట్ అనేది అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే నేను మీకు చెప్తాను. ఇక్కడ ఇవి అవైలబిలిటీ జోన్స్. ఓకే మనకు ఉండే అవైలబిలిటీ జోన్స్ ఈ 3 అన్నమాట. ఓకే, దానికి మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఐడియా ఉంది కదా మీకు? ఐపీ అడ్రస్ అంటే నెట్వర్క్ సంబంధించింది, మనకు ట్రాకింగ్ చేయాలండి. నెట్వర్క్ మనకి నెట్వర్క్ లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండ్ 2 ఉంటాయి ఐపీ అడ్రస్. కరెక్ట్ పబ్లిక్ ఏంటి అంటే మనం ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు ఐపీని కొడితే ఐపీ వల్ల ఏదైతే మనం ట్యాగ్ చేస్తామో అది మనకు వచ్చేస్తుంది, చూపిస్తుంది. ఇన్ కేస్ మనం అమెజాన్ కొడుతున్నా కానీ అమెజాన్ అనే నేమ్ వెనకాల ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. కరెక్ట్ అండి. డిఎన్ఎస్ అనేది ఉంటుంది ఒకటి. అంటే లైక్ సేమ్ మీ ఫోన్ లో మీరు నంబర్ కొడుతున్నారు నాది, నా నంబర్ని ఎక్కువ కాలం మీరు గుర్తు పెట్టుకోలేరు, అవునా? సో మీరు గుర్తు పెట్టుకునేది నేమ్, నా నేమ్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ నా నేమ్ వెనకాల ఏం డయల్ అవుతుంది, అసలు యాక్చువల్గా రన్ అయ్యేది ఏంటి? ఐపీ అడ్రస్. సో ఇక్కడ కూడా మనకి ఏదైనా వెబ్సైట్ ని కొడుతున్నప్పుడు మనం నేమ్ కొడతాం, కానీ వెనకాల రన్ అయ్యేది ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్ అయితే నువ్వు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు నువ్వు వస్తుంది, అది ఎనేబుల్ చేయాలి. ఇన్స్టాన్స్ కి అప్లై చేస్తున్నప్పుడు మనకి ప్లేస్మెంట్ గ్రూప్ నేర్చుకోవచ్చు. కెపాసిటీ రిజర్వేషన్ ఓపెన్ లో పెట్టుకోవాలి. కెపాసిటీ ఎంత అనేది డొమైన్ జాయిన్ డైరెక్టరీ, మనకి ఇలా ఏ డైరెక్టరీ
నువ్వు ఏదైనా డొమైన్ లో ఈ లైనక్స్ సర్వర్ ని పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదా నువ్వు ఈ డైరెక్టరీలోకి కాల్ చేసుకోవచ్చు నీకు ఏదైనా డొమైన్ ఉంటే. అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ యూజ్ అవుతాను అన్నమాట. నేను ఇందాక ఈమెయిల్ పాస్వర్డ్ కొట్టాను, అదేనమాట. కరెక్ట్. నేను చెప్తాను, ఇది ముందు చెప్తాను. సో షట్ డౌన్ బిహేవియర్ స్టాప్, మనం స్టాప్ చేసినప్పుడు స్టాప్ అయిపోవాలి. స్టాప్ హర్బినేట్ బిహేవియర్, ఎప్పుడు ఇది వద్దు మనకు చేయకూడదు. టర్మినేషన్ బై మిస్టేక్ అని నువ్వు ఇన్స్టాన్స్ ని టర్మినేట్ చేస్తే టర్మినేట్ అవ్వకూడదు. టర్మినేట్ అంటే డిలీట్ అవ్వకూడదు. ఇన్ కేస్ నీ మౌస్ ఖరాబ్ అయింది, ఒక దగ్గర క్లిక్ చేసి ఇంకో దగ్గర క్లిక్ అయింది. సో బై మిస్టేక్ అని ఒకవేళ డిలీట్ అయితే సర్వర్ చాలా ప్రాబ్లం కదా, దానికి ఈ టర్మినేషన్ ప్రొటెక్షన్ అనేది ఆన్ చేసుకుంటాం. సో క్రెడిట్ స్పెసిఫికేషన్, ఫైల్ ఎన్క్లేవ్, మెటాడేటా వర్షన్, ఇవన్నీ కొంచెం అర్థంగా మీకు అడ్వాన్స్డ్, నేను ముందు చెప్తాను, ఇంకా ముందు క్రియేట్ చేసినప్పుడు చెప్తాను. సో ఇక్కడ మనం యూజర్ డేటా, ఇక్కడ నేను ఏమని చెప్పాను మీకు, నాకు ఈ యాప్ ఉందో దాన్ని ఏదైతే నాకు వచ్చి దీంట్లో పడేయగానే నాకు ఎండ్ యూజర్కి వెళ్ళిపోతుందని చెప్పాను. సో ఇది ఏదైతే ఉందో దీన్ని నువ్వు ఇక్కడ ఈ బాక్స్ లో పడి వచ్చేస్తుంది. అర్థమైందా? ఈ బాక్స్ లో పడేస్తే ఆ కోడ్ ని మనకు అయిపోగానే వచ్చేస్తుంది. ఓకే, అది ఎలానో చూద్దాం. నా దగ్గర చిన్న కోడ్ ఉంది, ఆ కోడ్ లో నేను ఏం చేస్తా, HTML కోడ్ అన్నమాట. నేను చంద్రశేఖర్.com అని కోడ్ కొట్టా. ఓకే, తర్వాత యాడ్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ గురించి నేను మీకు ముందు చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, ఇప్పుడు అర్థం కాదు. సెక్యూరిటీ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే నిన్ను డిసైడ్ చేస్తుంది, నువ్వు దీనికి యాక్సెస్ అవ్వాలని అవ్వద్దని డిసైడ్ చేస్తుంది. నేను దీని గురించి చెప్తాను నెక్స్ట్ క్లాస్. రివ్యూ అండ్ లాంచ్ ఈ ఫైల్ గురించి కూడా మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇక్కడ ఏంటంటే నువ్వు ఈ ఇన్స్టాన్స్ కి లాగిన్ అవ్వాలనుకుంటున్నావు, అప్పుడు నీకు ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వాలంటే సో నువ్వు డైరెక్ట్ లాగిన్ అవుతావు, ఇంకొకరు కూడా వచ్చి లాగిన్ అవుతాడు. సో అప్పుడు నీ సెక్యూర్డ్ కాదు కదా. అవునా, నువ్వు లాగిన్ అవుతున్న దానికి ఇంకొకరు కూడా లాగిన్ అవుతాడు కాదు కదా. సో ఈ రెండింటి మధ్యలో నీ మధ్యలో ఇన్స్టాన్స్ హలో, బ్రో వినిపించట్లేదు.
ఓకే చంద్ర ఇప్పుడు వినిపిస్తుందా? Yes. Okay now. Again disconnect. చంద్ర ఇప్పుడు కనిపిస్తుందా? వినిపిస్తున్నాను. వ్యూ ఇన్స్టాన్స్ ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంది. సో నేను ఇక్కడ చంద్ర అని నియమిస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు ఈ ఐపీ అడ్రస్ ఉంది, దీన్ని కాపీ చేస్తా. కాపీ అయిపోయింది. ఓకే. కొత్త ట్యాబ్ లోకి వెళ్ళి ఈ ఐపీ అడ్రస్ ని పేస్ట్ చేస్తా. ఓకే. ఇట్లా ఎంటర్ కొడతా. STD ఏమొచ్చింది? చంద్రశేఖర్. ఈ ఐపీ యూజ్ చేసి నువ్వు కూడా ల్యాప్టాప్ లో మొబైల్ లో కానీ కొట్ట, క్రోమ్ లో కానీ ఎందులో అయినా సరే నువ్వు కొట్టు. ఓకే నేను చేస్తాను తర్వాత. అది ఇప్పుడే వస్తుంది. నాకు అమెజాన్ అకౌంట్ ఉంది. అమెజాన్ అకౌంట్ ఉండదు కదా. మీరు ఏం అవసరం లేదు, మీరు జస్ట్ గూగుల్లోకి లాగిన్ అవ్వు. ఓకే లాగిన్ అయ్యావా? లాగిన్ అయ్యింది. నేను చెప్పింది టైప్ చేయి కొత్త ట్యాబ్ లో 65 డాట్ ఓకే 0 డాట్ 203 డాట్ 129. ఒక ఐపీ అడ్రస్.
కొట్టి సెర్చ్ చేయండి. ఎస్ కరెక్ట్ కరెక్ట్ ఎస్ కరెక్ట్ వచ్చిందా మీ పేరు? వచ్చిందండి. సో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ కి మీ పేరు గ్లోబల్ గా ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే మీ పేరు కనిపిస్తుంది. ఓకే సో ఓకే ఇలానే అప్లికేషన్ కూడా అనమాట. మీ పేరు దగ్గర నేను ఏం పెడతా, అప్లికేషన్ పెడతా, కోడ్ పెడతా, పైథాన్ దా డాట్ నెట్ దా ఏదో ఒక కోడ్ పెడతా. సో లేకపోతే ఒక వెబ్ సర్వర్ పెడతా, ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ. సో అవి ఓకే మనం ఎక్కడ వెళ్ళినా ఆ నేమ్ కొట్టంగానే యాక్సెస్ అవుతాం. ఓకే అర్థమైందా? సో నేను అర్థమైంది. ఇప్పుడు ఏమైనా చేశానా, నేను ఏమైనా ర్యాక్ పెట్టుకున్నానా, సర్వర్ పెట్టుకున్నానా, క్లియర్ని పిలిచానా, ఎవరిని పిలవలేదు. నేను జస్ట్ నేను 5 minutes అలా ఇలా కొట్టి వచ్చేసింది. కరెక్ట్ అలా అన్నమాట. ఓకే అండర్స్టాండ్. వెళ్ళాలి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని టర్మినేట్ అంటే డిలీట్ చేయాలి. ఓకే డిలీట్ చేసిన తర్వాత మీ పేరు రాదు మళ్ళీ. ఓకే ఓకే ఇప్పుడు సెట్టింగ్ డౌన్ అని ఉందా, మీ పేరు రాదు. కరెక్ట్ ఈ ఐపీ అడ్రస్ ఇంకా రిలీజ్ అయిపోతుంది ఫ్రీ. ఓకే ఏమని వస్తుంది? దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్. ఎస్ ఎస్ కరెక్ట్. ఇవి టర్మినేట్ అవుతుంది. ఓకే సో అదన్నమాట. సైట్ ఇస్ ఓకే సైట్ కాంట్ బి రీచ్డ్. ఓకే ఇది. ఓకే సో ఇప్పుడు క్లియరా? అర్థమైందండి. సో అది ఓకే సో నెక్స్ట్ క్లాస్ లో అమెజాన్ మీకు అకౌంట్ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే ఓకే అదే అమెజాన్ అకౌంట్ ఇప్పుడు క్రియేట్ చేశాను. అదే అండి ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే ఇప్పుడు వచ్చేసి క్రియేట్ లాగిన్ చేశారా? అమౌంట్ పే చేశానండి. స్క్రీన్ పెడతాను, ఇప్పుడే చేశారా లాగిన్ క్రియేట్? అవుతుంటే చేశానండి. ఓకే మీరు లాగిన్ అయ్యి జస్ట్ అటు ఇటు చూడండి అంతే. ఓకే ఈ కన్సోల్ కనిపిస్తుందా మీకు? ఇది ఈ కన్సోల్ ఇట్లా కనిపిస్తుందా? కనిపిస్తుందండి. జస్ట్ లాగిన్ అవుతాను అంటే అమౌంట్ పే చేశాను అంత అయింది. మీకు వాట్సాప్ లో పిక్చర్ పెట్టా చూడండి. అదే అదే. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అది ఇచ్చి లాగిన్ అయిపోండి. ఎక్కడండి? ఐఎమ్ యూజరా? కాదు రూట్ యూజర్. ఓకే పాస్వర్డ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిందా? ఒక్క నిమిషం. ఓపెన్ అయింది, ఇలా వస్తుంది. గుడ్ 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 గుడ్. ఇలా ఓకే వచ్చింది. లాగిన్ అయ్యావు. రేపటి నుంచి నువ్వు ప్రాక్టీస్ చేద్దావు. ఈ రోజు ఏం చేయకు దాంట్లో. రేపటి నుంచి నీకు బెటర్ ఐడియా. ఓకే అండి.
సరే లాగౌట్ చేసుకుంటాను. లాగౌట్ చేయండి. ఓకే ఓకే ఓకే, ఇలా అన్నమాట. ఓకే కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. చెప్పండి. కొంచెం క్లారిటీగా అర్థమైంది ఇప్పుడు దీని గురించి. అదే ఓకే. సో రేపు మార్నింగ్ మీ ఫ్రెండ్ని కూడా అడగండి మరి. ఓకే మరి ఖచ్చితంగా అడుగుతాను. ఇప్పుడు నేను చెప్తాను ఇది మొత్తము. ఇప్పుడు మీరు చెప్పారు కదా క్లాసెస్ కూడా నాకు పంపించండి, నేను అబ్బాయితో డిస్కస్ చేస్తాను ఎంత క్లారిటీ చెప్తున్నాడని రిక్వెస్ట్ చేస్తాను. ఒక్కరికైతే కష్టం, ఇద్దరు ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని నా ఫీలింగ్ కూడా. ఓకే రిక్వెస్ట్ చేస్తానండి. ఓకే ఓకే అండి. ఓకే బ్రో. సరే ఓకే బాయ్. ఆఫ్లైన్ కాల్ చేయండి నాకు. ఓకే అండి.